హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు VMR Logics యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో చెప్పేటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ప్రతిరోజు మీరెవ్వరు కూడా క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. మన ఛానల్లో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అంతేకాకుండా మీకు నచ్చినటువంటి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విధంగా మన యాప్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. అందరూ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. కేంద్ర ప్రభుత్వం తరపున మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరి ఇందులో కనుక చూసినట్లయితే 10th ఇంటర్తో కూడా మనకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక చూడండి, కుక్ స్పెషల్ 19,000 నుంచి 63,000 శాలరీ అయితే ఉంటుందండి. మొత్తం 12 ఉన్నాయి. కుక్ ఐటీ 3 ఉన్నాయండి, 19,900 నుంచి 63,200 వరకు. ఎంటీ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ 19,000 నుంచి 60,000 మధ్యలో ఉంటుందండి, 10 ఉన్నాయి. నెక్స్ట్ బూట్ మేకర్ రిపేరర్ 19,000 నుంచి 63,000 వరకు ఉందండి, ఒకటి ఉంది. ఎల్డీసీ అండి 3 ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్ శాలరీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మసాయిచి 2 ఉన్నాయి. వెల్డర్, నెక్స్ట్ ఫాటిగ్ మ్యాన్, ఎంటీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సఫాయి వాలా ఉన్నాయి. నెక్స్ట్ గ్రౌండ్స్ మ్యాన్ అయితే ఉందండి, జీసీ ఆర్డినరీ ఉన్నాయి. ఎంటీఎస్ ఉన్నాయండి, చౌకీదార్, గ్రూమ్ ఉన్నాయి, బార్బర్ ఉన్నాయి. ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలు అయితే మనకు ఉన్నాయండి. బైసికల్ రిపేరర్, ఎంటీఎస్, ల్యాబొరేటరీ అటెండెంట్. ఈ విధంగా మనకి మెట్రిక్యులేషన్ పాస్ అంటే కొన్నిటికి 10th మాత్రమే ఉండడాన్ని మనమైతే చూడవచ్చండి. కొన్న వాటన్నిటికి కూడా 10th క్లాస్ విద్యార్హతతోనే ఇక్కడైతే చాలా వరకు ఉన్నాయి. ఎల్డీసీ అనేది మాత్రము 12th పాస్ అయి ఉండాలి అంటూ మనకైతే తెలియజేశారు. ఎలాంటి అనుభవం అయితే వీటికి అవసరం లేదండి, చాలా వాటికి కూడా అందరూ కూడా గమనించాలి. మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వారైతే అందరూ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇంకా మనకు క్లియర్గా ఇచ్చారు, ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ చూడండి, దీనికి మనము అప్లికేషన్ ఫామ్ రూపంలో అయితే పంపాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు కూడా ఇక్కడ రిజర్వేషన్ ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా? మరి ఇందులో మనకి రిటన్ ఎగ్జామ్ ద్వారా మనల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మొత్తము 150 మార్కులకు గాను ఉంటుందండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు అప్లై చేసుకునేటువంటి విధానము, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారండి, అప్రోఫార్మా. యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం ఇవన్నీ కూడా ఫిల్ చేసి మనము పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇవన్నీ కూడా ఫిల్ చేసి మనము పంపవలసి ఉంటుంది. ఇక్కడ ఇలాంటి అమౌంట్ అయితే ఇవ్వలేదండి మనకి. చూద్దాం ఇంకా పైన. దీన్ని ఎక్కడికి పంపాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెల్ఫ్ అటెస్ట్ అనేది ప్రతి దానిపైన మనం చేయాల్సి ఉంటుందండి. ప్లస్ షుడ్ బి అడ్రస్డ్ టు ద ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కమాండెంట్ ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్కి అయితే మనం పంపవలసి ఉంటుందండి. మరి ఆ యొక్క ఎన్వలప్ పైన కంపల్సరీగా మనము రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. నెక్స్ట్ 5 రూపీస్ స్టాంప్ పేపర్స్ అయితే వాటిపైన అతికించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఇది కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వారు అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, బాయ్.